హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మటన్ పాయ ఎంతో సింపుల్గా కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మటన్ పాయ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా మటన్ పాయ తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి వాటర్తో. దాని తర్వాత మిక్సీ తీసుకున్న తర్వాత మిక్సీలో ఆనియన్స్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మటన్ పాయ కుక్కర్లోనే చేసుకోండి, ఎందుకంటే ఉడకదు కాబట్టి కుక్కర్లో చేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇందాక చూపించాను కదా, అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయినట్లుగా చూసుకోండి. చూసారా, బాగా టమాటాలు కూర బాగా మగ్గుతున్నాయి. బాగా టమాటాలను మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొద్ది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. కొద్ది స్మెల్ లేకుండా చూసుకొని మంచిగా ఫ్రై చేయండి. దాంట్లోనే ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్, మసాలా ఇది ఉంది కదా, మసాలా పేస్ట్ అది కూడా దాంట్లో వేసి ఈ స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి. చాలా నూనెలో చాలా బాగుంటుంది అన్నమాట. దాంట్లో మీరు ఒక పసుపు, ఉప్పు, కారం వేసుకోండి, రుచికి తగ్గట్టు వేసుకోండి. చూసారా, మంచిగా అయింది. రుచి తగ్గట్టు వేసుకొని దాంట్లోనే పాయలు తీసుకొని, మటన్ పాయలు తీసుకొని ఆ పేస్ట్ మొత్తం మటన్ పాయకు బాగా పట్టాలన్నమాట. ఎంత బాగా పడితే అంత బాగుంటుంది అనమాట. మంచిగా పట్టి దాంట్లోనే కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా, మంచిగా ముక్కలకి బాగా పట్టింది. చూసారా, ఇప్పుడు ఈ కుక్కర్లోని కొద్దిగా ఎక్కువ వాటర్ వేయాలండి, లేకపోతే ఉడకదు. నేనైతే 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అనమాట. చూసారా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని విజిల్స్ నాకైతే చిన్న కుక్కర్ కాబట్టి కొద్ది స్పీడ్గా వస్తాయి. 20 విజిల్స్ వచ్చినట్లుగా చూసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చింది కర్రీ. ఇలా చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.